హలో సార్, బాగున్నారా అండి? బాగున్నాను. చాలా మీరే రోజుల డల్గా తర్వాత. ఉంటుంది, ఎందుకు అర్థం కావట్లేదు 3 రోజుల నుంచి. సార్ ఒక చిన్న సమస్య సార్, మీరే చెప్పమ్మా. సొల్యూషన్ చెప్పాలి. వాసవి క్లాత్ మార్కెట్ లో మనము ఒక షాప్ నుండి వీడియోని షేర్ చేసాం సార్. షాప్ కి మనము విజిట్ చేసాము, షాప్ ని చూసాము, ఫ్యాబ్రిక్ చూసాము. సో జెన్యున్ పర్సన్స్ మనం వీడియోని కూడా షేర్ చేసాము. సో రీజనబుల్ కాస్ట్లో శారీస్ ఉన్నాయి, మనం పోస్ట్ చేసాము. వీడియోస్ని కొన్ని సందర్భాల్లో బిజీగా ఉండడం వల్ల అండ్ లాస్ట్ ఒక 2 months బ్యాక్ నా హెల్త్ బాగోక వీడియోకి మన వీడియోలు కూడా నేను చాలా రాలేదు సార్. అప్పుడు ఏమైందంటే వాళ్ళే కొన్ని వీడియోస్ మనకి షేర్ చేసి ఇచ్చారు, అప్పుడు నేను పెట్టడం జరిగింది. సో నాకు ఎలాంటి అంటే ఎవరు కూడా నాకు కంప్లైంట్ అలా ఏం చెప్పలేదు. మా ఫ్రెండ్ కూడా పర్చేస్ చేశారు, శారీస్ వచ్చాయి, అంతా బాగానే ఉంది. రీసెంట్గా ఒక 2 weeks నుంచి నాకు మన కస్టమర్లు సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో నాకు కాల్స్ చేయటము, మెసేజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆవిడ శారీస్ ఇవ్వలేదు, మనీ రిఫండ్ చేయలేదు అనేది జరుగుతుంది. నేను ఆవిడని కాంటాక్ట్ చేస్తున్నాను సార్. ఆవిడ ఏం చెప్తున్నారంటే సూరత్ నుంచి ప్రోడక్ట్ అనేది ఆగిందండి, ట్రాన్స్పోర్ట్లో ఆగింది, ఇంకా రాలేదు, మా మామయ్య గారు చనిపోయారు, సో అందులో ఉన్నాము, ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ మన సబ్స్క్రైబర్స్, కస్టమర్స్ మన ఛానల్ చూసి కదా పర్చేస్ చేశారు, నన్ను ట్రస్ట్ చేసి చూశారు. ఇప్పుడు నేను చూసే మన షాప్ని చూసే నేను చేశాను సార్. కానీ పర్సన్ అలాంటి ఆవిడని మనకు తెలియదు. సో ఇప్పుడు ఏమైందంటే సబ్స్క్రైబర్లు అందరూ, మన కస్టమర్లు ఎవరైతే ఆవిడ దగ్గర పర్చేస్ చేసి అమౌంట్ ఆగిందో వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. సో అది ఎలా చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు సార్. నేను లాయర్ అనుకుంటున్నారా? కాదు, మీరు ఏదన్నా సొల్యూషన్ చెప్తారు. అండ్ అలాగే మీకు కూడా అర్థమైంది కదా నేను బాధలో ఉన్నాను అనేది. సో అది ప్రాబ్లం. అయితే చెప్పండి. చిన్న పాపం, చిన్నది అంతే, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరు తెలియదు. అన్న అని వచ్చి వీడియో అన్నా అంటారు. ఎందుకు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? 3 గంటల జర్నీ చేస్తున్నారు. రూపాయి వస్తుంది. మన షాప్ కూడా అన్ని దేశాలకు తెలిసిద్ది, అన్ని రాష్ట్రాలకు తెలిసిద్ది అని మీరు ఎంతో కష్టపడుతున్నారు. ఇలా మిమ్మల్ని మీరు ఎంత కష్టపడుతున్నారు, మిమ్మల్ని మోసం చేయకూడదు అమ్మాయి. ఆ ఛానల్ ఆ షాప్ మోసం చేయకూడదా? ఎంత తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మీ వల్ల ఈ ఛానల్కి బ్యాడ్ వస్తుంది ఏంటి? మళ్ళీ మీరు తీయాలన్న ఇంకో ఛానల్ చేయండి, ఆ కస్టమర్ ఏమనుకుంటారు, ఇది కూడా ఫేక్ అనుకుంటారు. నాది గుంటూరు శ్రీకృష్ణ శారీస్ అండి, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ 72A మనం ఎలా మాట్లాడతాం అలాగే ఉంటది. సూరత్ నుంచి ఆర్డర్ మాత్రం అది మోసం. అది నాకు వస్తుంది డైలీ వస్తుంది బేళ్ళు. అవును, అదే సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు మన కస్టమర్లు కూడా స్టార్టింగ్ లోనే ఇప్పుడు దాదాపు మనం ఒక 20 వీడియోస్ వరకు చేసాం సార్. 1-2 వీడియోలు అప్పుడే గనక నాకు ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినట్లయితే నేను ఆపేసేదాన్ని. అలా రాలేదు. అడ్రస్ తెలుసు, ప్రతి ఒక్కరు ఎవరెవరు కంప్లైంట్ పెడుతున్నారు, అడ్రస్, ఆ డోర్ నెంబరు, షాప్ నెంబరు, తన ఫోన్ నెంబరు మీ కస్టమర్ పంపించేసేయండి. ఏం పర్లా, అలా ఒక నోటీస్ పంపించామండి, వాళ్ళకి పంపించమని చెప్పండి. రెస్పాన్స్ 24 hours వచ్చేస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాపం కస్టమర్ మీరు కూడా ఏనుకోవద్దు, మేడం గారు మంచోళ్ళే, పావులు వస్తే ఆశిస్తా గానీ దానికి సంబంధం ఉన్న మ్యాటర్. అది వాస్తవానికి ఉన్నారు. మీరు కూడా ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇది కస్టమర్ పేరేగా? అవును, వాళ్ళ అడ్రస్ అన్నీ ఉన్నాయి. అవును, ఇదేది మన ఫ్రమ్ అడ్రస్, మన షాప్ అడ్రస్ ఏదైతే ఉందో ఇలా ఉంటేనే మీరు కన్ఫర్మ్ ఉంటేనే మనీ వేయండి. అవును, లేకపోతే లేదు. ఓకేనా? మీకు ఇలా చూపిస్తున్నారు. అవును, ఏమీ లేకుండా నేను కూడా సార్ ఆవిడ్ని ఎవరైతే నాకు కంప్లైంట్ ఇప్పుడు కామెంట్ లోనో లేకపోతే నాకు వాట్సాప్ చేసినప్పుడు, సార్ మేడం నా పార్సిల్ రాలేదండి, 1 month అవుతుంది, 2 months అవుతుంది అని చెప్పినప్పుడు నేనేం చేశానంటే ఇలాంటివే పెడుతున్నారు ఆవిడ కూడా. నేను సార్ తప్పు కదా అది, అదే మోసం చేయొచ్చా? ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయా? అవదు సార్, అవదు. అవతల ఎక్కడో ఉంటారు వాళ్ళు, నిజంగా ఇన్ని కిలోమీటర్లు ఉంటారు, మనల్ని నమ్మి, మన ఛానల్ నమ్మి, మన షాపు నమ్మి మీరు కొంటున్నారంటే అలాంటి వాళ్ళని మోసం చేయొచ్చా? తప్పు కదా, చాలా తప్పు. అర్థం కావట్లేదు. తింటారు ఎంత మా 10,000 తింటారు, 20,000 తింటారు. పాపం కదా, అవదు. ఒక మోసం చేసింది ఎక్కడికి పోదు, కర్మ ఎప్పుడు కూడా రిటర్న్ వస్తూనే ఉంటుంది. ఏమనుకోవద్దు మేడం, మీ కస్టమర్లు కూడా చెప్తున్నాను, దయచేసి ఇలా టేక్ చేసుకోవద్దు. ఇలా కింద అడ్రస్ కూడా ఉండాలి, మాది కూడా ఉండాలి. ఇలా ఉంటేనే మీకు అడ్రస్ క్లియర్ అవుతుంది. అంటే మీ షాప్ రన్నింగ్ ఉందా లేని తెలిసిపోయింది. ఇది లేకుండా మీ అడ్రస్ ఉన్నా కూడా వేయద్దు. కింద మా అడ్రస్ ఉండాలి, పై మీ అడ్రస్ ఉండాలి. అది జాగ్రత్త గుర్తుంచుకోండి. ఎవరైనా సరే ఏంజల్ బొటిక్స్ నుంచి సారీస్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారందరూ కూడా అండి, ప్లీజ్ నేను మీకు అడ్రస్ అదంతా కూడా
డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, లేదా నా వాట్సాప్ నంబరు, నా ఫోన్ నెంబరు మీకు వీడియోలో ఉంటుందండి. నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు అడ్రస్ ఇస్తాను. లీగల్గా మీరు ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటారన్నా కూడా నేను సపోర్ట్ ఇస్తానండి. మీతో కూడా నేను ఉంటాను. బట్ ఆవిడ జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి నేను వీడియో అయితే తీసానండి. బట్ ఇలా ఫ్రాడ్ చేస్తారని అయితే నేను అనుకోలేదు. అలా అని నాకు ఆ ఛానల్, ఆవిడకి నా ఛానల్కి సంబంధం లేదు అని నేను అననండి. బట్ మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో మీతో కూడా నేను ఉంటాను, డెఫినెట్గా ఉంటాను. అండ్ ఈరోజు కలెక్షన్ చూద్దాము. అండ్ సార్ కూడా మనకు సపోర్ట్గా ఉంటారు. అండ్ 1 వీక్ నుంచి నేను చాలా టెన్షన్ పడుతున్నానండి, ఎందుకంటే 1 ఇయర్ కష్టం నాది. ఇది ఫ్యాషన్ హోమ్ ఛానల్ అనేది ఈ రోజు, ఈ రాత్రికి రాత్రి ఇంత ఎదుగుదలతో వచ్చింది కాదండి. మీ లవ్ అండ్ సపోర్ట్తో ఎదిగినటువంటి ఛానల్ అండి. నా కష్టం ఉంది ఇందులో. సో చాలా కష్టపడుతూ నేను చేసినటువంటి వీడియోలు ఉన్నాయండి ఇందులో. అందరూ అలా కాదు. నేను స్టార్టింగ్లో చేశానండి, వీడియో చేసినప్పుడు జెన్యూన్ పర్సన్ అని అనుకున్నాను. బట్ పోను తెలిసిందనమాట. సో ప్లీజ్, నేను ఆవిడ గురించి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్స్ చాలా ఉన్నాయని తెలిసింది. సో ఎవరైతే ఉన్నారో నన్ను కాంటాక్ట్ చేయండి, అడ్రస్ ఇస్తాను నేను. మీరు డెఫినెట్గా గుంటూరు రండి, మనం ఖచ్చితంగా ఆవిడని వెళ్దాము, మనము మాట్లాడదాము, లీగల్గా ప్రొసీడ్ అవుదామండి. ఇలాంటిది ఇంకెవరి కూడా ఫేస్ చేయకుండా మనము డెఫినెట్గా యాక్షన్ తీసుకుందాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి కలెక్షన్ ఏంటి సార్? ఇవి గ్లాస్ బ్రాసో అండి. గ్లాస్ బ్రాసో 5.5 మీటర్. 5.5 మీటర్. 5.5 నుంచి 5.5 వస్తుంది. ఓకే. డ్యామేజ్ గిమేజ్ అంటే ఏముండదు, బ్లౌజ్ ఉండదు. ఓకే. మన ఎందుకంటే ఇప్పుడు ఇస్తుందంటే మనది మార్చి ఎండింగ్. ఓకే, క్లియరెన్స్ సేల్, కంప్లీట్ క్లియరెన్స్ సేల్. కానీ ఎంత హెవీ క్వాలిటీ ఇస్తాం మీకు. నా ఓపిక ఉన్నంత వరకు 4-5 ఇస్తాం మీకు వీడియో. ఓకే, ఈ రోజు వస్తాయి మీకు. ఓకే, సో 1 డే సేల్ అండి, ఏదైనా కూడా 1 డే సేల్ వస్తుంది. గ్లాస్ బ్రాసో వస్తుందండి, ఇలా లీఫీ ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది. నైస్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. నైస్. పర్ మీటర్ 350 రూపాయలు అండి. ఇది పర్ మీటర్ 350 రూపాయలు ఉంటుంది. బయట నేను శారీ 350 ఇస్తున్నా. 350 రూపాయలకి చీర ఇచ్చేస్తున్నారు. ఓకే, మార్చి ఎండింగ్ క్లియరెన్స్ సేల్ అనేది ఉంటుందండి. సో వీటిలో అయితే మాత్రం మనకు నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. 5.25 నుంచి 5.5 వరకేనండి. ఓకే, 5.25 గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళా చిన్నది వచ్చిందండి చీర అనకండి. 5.25 నుండి 5.5 వరకు ఉంటుంది. అంటే మనకు శారీకి సరిపోతుంది. కొంచెం హైట్ గా ఉండి లావుగా ఉన్న వారికి అయితే ఇబ్బంది లేదు. లావు ఉంటే సరిపోదు. హైట్ ఓకే గానీ లావుగా ఉంటే మాత్రం కొంచెం సరిపోదండి. అది ఒకటి గుర్తుంచుకోండి. బట్ కస్టమైజేషన్ కి అయితే మాత్రం అలా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు, అందులో డౌటే లేదు. శ్రీకృష్ణ శారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా ఓకే, పళ్ళు కూడా వచ్చిందండి. లక్కీ అన్నమాట, లక్కీ విన్నర్స్ అన్నట్టు చెప్పేస్తాడండి. అవును, మనం మోసం చేయాలైతే నాకు అవసరం లేదు, అవసరం లేదు. అవును, ఫ్యాషన్ ఉంటే నెంబర్ 1 అది కూడా. నా ఈ 3 ఛానళ్ళు అందరు నెంబర్ ఉన్నాయి మాకు. అవును, ముగ్గురు కావాల్సింది. అవును, అంటే ఫస్ట్ నుంచి అండి నేను చాలా కష్టపడి ఛానల్ ని ఇంతవరకు తీసుకొచ్చాను మీ సపోర్ట్ వల్లనే. బట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా నేను ఫస్ట్ టైం అండి ఫేస్ చేయటము. డెఫినెట్ గా నాతో మీరు సపోర్ట్ గా ఉండండి, మీతో సపోర్ట్ గా నేను కూడా ఉంటాను. అండ్ ఆడపిల్లలు బాధపడితే ఫస్ట్ నేను సపోర్ట్ గా ఉంటానండి, ఎందుకంటే నాకు ఆడపిల్లలే ఇష్టం. నాకు మగ పిల్లలు ఇష్టమే ఉండదు. అంటే తప్పును కోతి ఎవరైనా సరే మగపిల్లలు ఉండాలి. నాకు ఫస్ట్ నుంచి చిన్నపిల్లలు అంటే చాలా ఆనందంగా ఉంటారు, వాళ్ళు రాగానే కొట్టుగా. ఓకే, సో కలెక్షన్ 1 by 1 చూద్దామండి. అండ్ మీరు బయట 1 మీటర్ తీసుకుంటే ఎంత తక్కువ కాస్ట్లు అయితే ఉంటాయో ఇక్కడ మీకు 1 శారీ అదే కాస్ట్ అనేది ఇస్తున్నారండి. కలర్స్ కూడా నేను మీకు 1 by 1 కలర్స్ అన్ని కూడా మీకు చూపిస్తున్నాను. నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి, ఆన్లైన్ పేమెంట్ చేయాలి. అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి, మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది. ఇది మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, డైమండ్ షేప్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది. ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది, నైస్ కలర్ కాంబినేషన్. అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి, లీఫీ ప్యాటర్న్, ఇలా స్ట్రైప్స్ వస్తుంది మనకు. అండ్ ఇది మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్, లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది. ఇది మనకు డైమండ్ షేప్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుందండి, సూపర్ ఉంది. అండ్ ఇది మనకు కలర్ ఆప్షన్ అనమాట, రెండు ఒకటే డిజైన్, కలర్ ఆప్షన్ అనేది వస్తుంది. ఏదైనా కూడా 350 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇది పెద్ద లీవ్స్ అనేది వస్తుంది, క్లియరెన్స్ సేల్ అండి. అది షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. వీటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి, ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా.
సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒకప్పుడు శ్రీకృష్ణ శారీస్ అంటే ఎవరు తెలియదండి. నా కస్టమర్ కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. అవును, ఎవరన్నా కామెంట్ పెట్టినా నా గురించి ఏమన్నా కామెంట్ అంటే చెడుగా పెడతలా, వీళ్ళు ప్యాకింగ్ లేట్ అవుతుందని చెప్తున్నారు. నా దగ్గర ప్యాకింగ్ లేట్, నేను వాళ్ళకి రిప్లై ఇవ్వట్లా. ఇంకో కస్టమర్ ఆమెకి రిప్లై పంపిస్తుంది. శ్రీకృష్ణ గారు ఉన్నది ఉన్నది చెప్తారు, ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు మీరు? మీరు వీడియో మొత్తం చూసుకోండి, కొనుక్కోండి. నేను వాళ్ళ కస్టమర్నే, మీరు కస్టమరే, కానీ మొత్తం మీరు మొత్తం నేను ప్రతి వీడియో చూస్తాను. కన్ఫర్మ్ అంటే నేను కొనుక్కుంటా, వదిలేస్తాను. అవునండి, ఎవరు అయినా ఇంకా సార్ టైటిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ ఫ్యాన్స్ అయితే. ఏంటి సార్ ఇవాళ టైటిల్ ఏంటి? నేను మర్చిపోయాను అసలు, చెప్తా నా టెన్షన్ లో పడిపోయి అసలు నేను మర్చిపోయాను సార్. అండ్ మనము చాలా మిస్ అయిపోయామండి వీరి దగ్గర నుంచి వీడియోస్ అయితే మాత్రం. మన సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ అందరూ కూడా మిస్ అయిపోయాము మనము. అండ్ ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ మనం ఎప్పటికీ అప్డేట్ అనేది వీడియోస్ అనేది నేను చేస్తూనే ఉంటాను, ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి. ప్యాక్ మీ ఇంటికి చేరేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు, ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అండ్ ఈ కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ కొట్టు శారీ పట్టు, నైస్. క్యాష్ కొట్టు శారీ పట్టు, సూపర్ అండి, సూపర్ సూపర్ శారీస్. అండ్ టైటిల్ చూసి అవాక్ అయిపోయారా అన్నట్టుగా ఉండింది అనమాట. అండ్ నిజంగా అండి కలెక్షన్ ఎంత బాగుంటుందో వీరి దగ్గర అయితే మాత్రం మాటల్లో చెప్పలేము. దట్ కాస్ట్ కూడా అంత రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది. బయట మార్కెట్లో ఎక్కడ కూడా ఇంత రీజనబుల్ కాస్ట్ అనేది అస్సలు పాసిబుల్ కాదండి. అంత రీజనబుల్ కాస్ట్ అనేది పాసిబిలిటీలో ఉంటుంది. క్లాత్ వైజ్ చూసుకున్నా, క్వాలిటీ వైజ్ చూసుకున్నా, ప్రైస్ వైజ్ చూసుకున్నా కూడా ది బెస్ట్ అనేది ఎప్పటికప్పుడు శ్రీకృష్ణ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్. మనం మోసం చేస్తే ఒక రోజు తింటామండి, నెల రోజులు తింటామండి. నిజమే అవసరం అది. చిన్న విషయం చెప్పమంటారా? నేను వ్యాపార విషయం చెప్పట్లేదు, నా జీవితంలో జరిగిన స్టోరీ చెప్తున్నా. మా చిన్నమ్మాయి పేరు శ్రావణి, పెద్దమ్మాయి పేరు అను వెంకట సౌమ్య. ఇప్పుడు మా పెద్దమ్మాయి కూడా వీడియోలో బిజినెస్ దింపుతున్నా, చదువుకుంటా ఉంటుంది, బిజినెస్కి వస్తా ఉంటుంది. నీ ఇష్టం అమ్మా అన్న. అంటే ఆడపిల్లల్ని మనం విసిగించకూడదు, వాళ్ళు ఓపెన్ గా ఉండాలి, అలా చెప్పుకోవాలి, నా పాలసీ అది. నేను మా చిన్న అమ్మాయికి ఈ విషయం మా బావగారు వింటారు, సొంత బావగారు అని ఫీల్ అవచ్చు, ఇబ్బంది లేదు నాకు. కానీ చెప్తున్నా, మా చిన్న అమ్మాయికి తిరుపతికి వెళ్ళి చెవులు కొట్టుకోవడానికి వెళ్ళాం. వెళ్తే ఆడికి అన్ని దర్శనాలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి లడ్డుల కోసం వెళ్ళాం. మా పెద్ద బామ్మర్ది, నేను, చిన్న బామ్మర్ది, మా మిస్సెస్, మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అందరం వెళ్ళాం. అప్పుడు తింటాను నా దగ్గర నమ్ము నమ్ముకోండి. రూపాయి కోసం తిరిగిన చోటు లేదు, చేయని పని లేదు. చెడ్డ పని కాదు, మంచి పని. రూపాయి కావాలి, నా కోసం కాదు. పిల్లలు నేను ఒకరోజు ఆకలితో ఉంటారు, పిల్లలు ఉండలేదు. అలాంటప్పుడు నేను తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. మా బామ్మర్ది లోపలికి పోయారు, నేను లోపలికి పోయా. బయట మా మిస్సెస్ కూర్చుంది. ఒకళ్ళు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయారు. తర్వాత మీ లడ్డు వచ్చాం, వర్షం పడుతుంది, వెళ్తుంటే మా ఆవిడ మామయ్య, మాకు మేనకోళ్ళు అయింది. మామయ్య అక్కడ బ్యాగ్ మర్చిపోయారు మామయ్య అంటే, మనది కాదుగమ్మా అన్న, ఎవరిదే మరి మర్చిపోయారండి. సరే ఓపెన్ చేద్దాం వద్దా, ఓపెన్ చేద్దాం వద్దా. ఎప్పుడన్నా సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, అది 15 సంవత్సరాల క్రితం జరిగింది. అది జరిగితే సరే ఓపెన్ చేద్దాం చూస్తే అందులో గోల్డ్ ఉంది, వెండి ఉంది, క్యాష్ ఉంది, ఏటీఎం కార్డు ఉన్నాయి, ఎలా దర్శనం ఉన్నాయి, టికెట్లు. సో అవన్నీ అందులో పెట్టుకొని ఉన్నారు. నేను నాకు తెలియక సలహా అడుగుతా మా బావగారికి ఫోన్ చేశాను. నువ్వు ఇబ్బందులు ఉన్నాగా, నీకు రూపాయలు లేదు, చేతులు తినడానికి పరిస్థితి బాగాలేదు కదా, ఇంగ్లీష్ వాడు నీకు ఇచ్చాడము, తెచ్చుకోవచ్చు కదా అన్నాడు. తెచ్చుకోవచ్చు, నేను ఇటు బాధలు అనుభవిస్తున్నా. మనం బాధలు అనిపిస్తున్నాము. అప్పుడు ఆ బ్యాగ్ పోయిన వాళ్ళు వచ్చానుకో, ఇప్పుడు నీ సంతోషంగా ఉంటాను, నా బాధలు పోతాయి. బాధపడే వాడికి బాధపడుతూ ఉంటాడు, ఇబ్బంది పడదు, అలవాటు అయిపోయింది. కొత్తోడు ఆ బాధలు పడితే ఎంత బాధ వేస్తుంది. వెయిటింగ్ చేసాం, ఇంకా ఎంతవరకు రాలా వాళ్ళు. రాకపోతే ఏం చేశానంటే, అక్కడ అవుట్ పోస్టులు ఉంటాయి, చెక్ ఇది పోలీసులది, ఆడికి వెళ్ళా. సార్ ఇలా బ్యాగ్ మర్చిపోయారు సార్ అన్న. నేను ఓపెన్ చేసాను, వాళ్ళకి చెప్పాల విషయం. ఏమున్నాయి సార్ అన్న అందులో చూడంటే, లోపలికి 2 కానిస్టేబుల్ ఉన్నారు, చూశారు. ఏం లేదు సార్, కాగితాలు ఉన్నాయి సార్ అన్న. ఓకే సార్ అన్న. మా బామ్మది వెళ్ళాం బాబమ్మ, టైం అవుతుందంటే వెయిట్ చేద్దాం, అందులో వస్తువులు ఉన్నాయి, క్యాష్ ఉంది చూశాను నేను, ఏమీ అన్నారు. కానీ ఎక్కడైతే అది మిస్ అయిందో మామని అక్కడే కూర్చోరు. వాళ్ళు ఫ్యామిలీ వచ్చారు, ఆగ్రా అంట వాళ్ళది, 2 పెద్దవాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. నేను మా మిస్సెస్కి హిందీ అర్థం కావట్లా. హిందీ అర్థం కాకపోతే మామయ్య ఏదో మాట్లాడుతున్నారు చూడండి, క్యా భయా అన్న. భయా మరి బ్యాగు ఇక్కడ మిస్ అయ్యింది అన్నారు. నాకు కొద్దిగా హిందీ వచ్చి ఎక్కువ రాదు అంటే, నేను అన్న భయా అందులో ఏమున్నాయి అడిగా. నాకు హిందీ కొద్దిగా వచ్చు, నాకు కొద్దిగా తెలుగు వచ్చి అన్నాడు. ఎందుకంటే క్యాష్ ఉంది, గోల్డ్ ఉంది, రేపు దర్శనం టికెట్ ఉంది, కన్ఫర్మ్ భయా అని అమ్మటే స్టేషన్కి వెళ్ళాం.
కేసింగ్ వెళ్తే సార్ వాళ్ళ బ్యాగ్ ఇది అంటున్నాడు. వాళ్ళు ఏంటి రుజువు అయింది అన్నారు. వాళ్ళు చెప్తారు ఐటమ్ ఏమున్నాయి చూడండి సార్, కన్ఫర్మ్ ఇచ్చాను నాకు తెలియదు. ఆయన ఆగ్రా ఫ్యామిలీలు అందులో ఏమున్నాయో పోస్ట్ కట్టి మొత్తం చెప్పేశారు. ఇంత అమౌంట్ ఉందని మొత్తం బయటలాగి మొత్తంగా. ఏం సార్ ఇందాక తెల్లకాయతలు ఉందని చెప్పారు కదా మీరు, ఏం సార్ అన్న, తప్పు కదా సార్ అన్న. ఇప్పుడు నాకు వద్దనుకున్నాను, మీ హ్యాండ్ ఓవర్ చేశాను, మీరు అనౌన్స్మెంట్ చేయాలి, ఇవ్వాలి. నేను చదువుకోలేదు, అనౌన్స్మెంట్ చేయాలి ఆలోచన లేదు, మీరు చేయాలి కదా అలాగా. ఏం సార్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మీరు గెస్ట్ చేయండి ఏమనుకుంటారు, వెంకటేశ్వర లేడు అనుకుంటాడు. మీ దేవుడి కోసం వచ్చాను, నా దేవుడు లేడు, అది ఎంత పాపం తెలుసా. వాళ్ళు తెల్లారి రాఖీ పండుగ అయితే మా మిసెస్కి ఎంతగానో డబ్బులు ఇచ్చుకున్నారు, మాకు వద్దన్ను. సరే సిస్టర్ అంటున్నారని చెప్పి ఒక 200 ఇవ్వండి సార్ అన్న, చీర కొనుక్కుంటుంది గాజు కొనుక్కుంటుంది. ఆ 200 తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఫోన్ చేస్తారు వాళ్ళు. ఈ మధ్య కట్ అయిపోయింది, ఫోన్లు మిస్ అయినాయి మా అన్ని. కానీ వాళ్ళు కూడా బాగున్నారు కోరుకుంటున్నా. అలా ఎవరైనా చేయండి అంతే, డబ్బు కోసం ఆశించద్దు, అలాగే ఛానల్ లో కూడా మోసం చేయొద్దు. చెప్తే ఎంత కష్టపడి ఉంటామో ఆ విలువ మనకి తెలుసు. సారీస్ మిస్ అయిపోయాయి సార్, కలర్స్ మిస్ అయిపోయాము. చూపిస్తాను. ఇది ఆరెంజ్ కలర్ అండి, అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, లైట్ పిస్తా గ్రీన్, ఇది గ్రే కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ కాంబినేషన్, లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్. సార్ చెప్తున్న స్టోరీకి నేను సారీస్ షూట్ చేయడం మర్చిపోయానండి, ఎందుకంటే అది మీకు ఒత్తిస్తుందని చెప్తున్నా మీ ఛానల్ కి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారు, అవును సార్, మీకు ఎంత బాధపడతారు, తర్వాత ఆమె సుఖపడుతుంది. అవసరమా ఆ ఛానల్? అప్పుడు ఆ షాప్ ఆమె మోసం చేసింది, అంత పాపం అది. నిజమండి, ఎంతవరకు నిజంగా సార్. ఇప్పుడు ఒక గివేవే ఇవ్వలేదు అన్న దీనికి నేను ఒక షాప్ ని నేను రిజెక్ట్ చేసుకున్నాను సార్. బట్ అలాంటిది ఈ రోజున అలాంటి దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. బట్ ప్లీజ్ మీరు ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారండి, నేను సపోర్ట్ చేస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి నన్ను. డెఫినెట్లీ నేను ఈరోజు నేను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను ఆవిడని. డెఫినెట్గా వెళ్తాను నేను వీలున్నంత వరకు ఆవిడ దగ్గర నుంచి రికవరీ చేయడానికి నేను ట్రై చేస్తానండి. బట్ మీరు ఏదైనా లీగల్గా మీరు ప్రొసీడ్ కావాలన్నా కూడా మీతో పాటు సపోర్ట్గా నేను ఉంటానండి. అండ్ మనము కలెక్షన్ అయితే చూద్దాము. నేను ఈ స్టోరీనే సరిపోతుంది మీకు ఈ వీడియోలో అయితే మాత్రం. ఏం పర్లేదు, ఇబ్బంది లేదు, ఎందుకంటే చూసే వాళ్ళు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలా మోసపోతున్నారు ఛానల్. నిజంగా అండి, కస్టమర్ మోసపోకూడదు కమ్మా. ఇక్కడ నుండి జాగ్రత్త పడాలండి మనమైతేనండి. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్, కొన్ని విషయాలు చెప్పకూడదు, ఈ కాంబినేషన్ మోసపోయా. ఓకే, ఎంటీ చెక్ ఇచ్చి మర్చిపోయా. ఒక్కటి జరిగితే గానీ మనం నెక్స్ట్ అలర్ట్ గా ఉండం సార్. ఎంత తెలివి కూడా ఎక్కడ బుర్రలో కాలేస్తాడు. నిజంగా అట్లానే ఉంది, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత కష్టపడుతున్నా, ఎక్కడొక్కడ చిన్న మిస్టేక్ చాలా ప్రాబ్లం అవుతుంది. మంచివాడికి ఒక మార్గం ఉంటది, దొంగోడికి 101 మార్గం ఉంటది. అవును, మనం అంతా ఇదిగా పోలేం కాబట్టి ఎక్కడెక్కడ మిస్టేక్ అయిపోతుందండి. సో చూసారు కదా ఈ వీడియోలో బ్యూటిఫుల్ సారీస్, కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ 350 రూపీస్ మాత్రమే ఉంటుంది. నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోలో చూసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. అండ్ మరొక వీడియో ఉంది, పార్ట్ 2 వస్తుంది, చూద్దాం.